నరేష్ గారు ముందే చెప్తున్నాను, మీరు గోదావరి జిల్లా దగ్గరలో ఉన్నారు. తేడా వచ్చిందనుకో ప్రభాస్ వాయిస్ మొగల్తూరు నుంచి వచ్చి మొఖం మీద తంటారు, పాలకొండ నుంచి వచ్చి పాడదానిలో కొడతారు, నర్సాపురం నుంచి అయితే నడుచుకొని వచ్చి కొడతారు. అంటే నాకు అంత పూర్తిగా రాదు, యావరేజ్ వచ్చు. 100% చేస్తారు. గట్టిగా చెప్పట్లే మా ప్రభాస్ గారి వాయిస్. ప్రభాస్ గారి వాయిస్ వాటర్ వాటర్ ఇదే నేలపై గంజి గడిచావు, గుండె గడిచావు, కడుపు మారితే కన్నీరు తాగి వచ్చావు. వచ్చి వాటర్ గొంతు పట్టేయడం వల్ల ప్రభాస్ గారి వాయిస్ రాలేదు సార్. నీకు గొంతులోకి వెళ్ళాయా? మాది ఈ ఊరే సార్. అందాక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయమని పెట్టారు. ఇదే నేలపై గంజి గడిచావు, ఫ్రాక్ చేసావు, ఇందాక గొడ్డ అన్నా చూసావా, అది చిరిగే వరకు కొడతారు. ఏ ప్రభాస్ గారి వాయిస్ ఇది ఎవడరా నేను ఇవేంటి పిలిచింది సార్? నేను ఈ ఊర్లో ఉంటా, మా ఊరోళ్ళ కోసం ఒక ఛాన్స్ ఇస్తే మిమిక్రీ చేస్తా. ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్. ఏ వాయిస్ అయినా బ్రహ్మాండంగా చేస్తా. ఎటువంటి వాయిస్ అయినా. తమ్ముడు మైకేల్ జాక్సన్ ఏం చేస్తాడు? ఇంకోసారి అడిగితే మంది వేస్తాడంటారు. ట్రంప్ గారు తెలిస్తే కంపు కంపు అవుతుంది. మన్మోహన్ సింగ్ మాట్లాడడం మీరు చూసారా? ఒక్క వాయిస్ చేస్తే గోదావరి జిల్లాలు దద్దరిల్లిపోతాయి, ఆంధ్రప్రదేశ్ అట్టుడికిపోతుంది. ప్లీజ్ బ్లెస్ మీ. ఏమన్నారు సార్? సార్ మీరే నా తమ్ముడు అంత ఉన్నారు, మీరు నన్ను. థ్యాంక్ యూ సార్. సార్ ప్లీజ్ బ్లెస్ మీ వన్స్ అగైన్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా, అదొక్కడే తేడా, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచమంది అయితే దానికి వచ్చి కిక్కే వేరప్ప.